హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు లైన్స్ ఆఫ్ టైని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ లైన్స్ ఆఫ్ టై తయారు చేసుకోవడానికి కావలసిన మెటీరియల్ బ్రౌన్ మీడియం ఫర్, బ్రౌన్ కలర్ ఫెల్ట్, లైన్స్ ఆఫ్ టై ప్యాటర్న్, ఐడ్స్ అండ్ నోస్, సూది మరియు దారం, స్టఫింగ్ కోసం కాటన్. ముందుగా ఇయర్స్ పార్ట్ని తీసుకోండి. ఇక్కడ కట్ 2+2 ఉంది కదా, అంటే 2 ఫర్ మీద 2 ఫెల్ట్ మీద తీసుకోవాలి. ఒక ఫర్ క్లాత్ని ఒక ఫెల్ట్ క్లాత్ని తీసుకొని ఈ 2 మంచిపులు లోపల పెట్టి ఈ విధంగా 2 చివరలు కూడా ఒక్కొక్క టాకా వేసుకోవాలి. ఈ టాకాలు వేసుకున్న తర్వాత ఈ చివరి నుంచి ఈ చివరకు మొత్తాన్ని కుట్టుకొని రివర్స్ చేసి స్టఫింగ్ చేసుకొని క్లోజింగ్ స్టిచ్తో క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు హెయిర్ స్ట్రిప్ పార్ట్ యొక్క 2 పీసెస్ని తీసుకోండి. ఈ 2 ఏళ్ళను 2 బిళ్ళను కలుపుతూ టాకాలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఏ నుంచి బి వరకు మొత్తాన్ని కలిపి కుట్టుకోండి. ఇక్కడ డాట్ పాయింట్ ఉంది కదా, ఈ విధంగా మడిచి ఈ చివరి మొత్తాన్ని కలిపి కుట్టుకోవాలి. మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నోస్ పార్ట్ని తీసుకోండి. హెయిర్ స్ట్రిప్ పాయింట్ యొక్క బి పాయింట్ ఉంది కదా, ఈ నోస్ పాయింట్ యొక్క సి పాయింట్కి కలిపి ఒక టాకా వేసుకోండి. ఇది ఖచ్చితంగా సెంటర్లో వస్తుంది. ఈ 2 సెంటర్ పాయింట్లను కలుపుతూ ఒక టాకా వేసుకోండి. ఇప్పుడు బికి సికి పాయింట్కి కలిపి ఒక టాకా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 2 డి పాయింట్లను కలుపుతూ ఒక టాకా వేసుకోవాలి. డాట్ పాయింట్ ఉంది కదా, ఈ డాట్ పాయింటే ఈ రెండింటికి మధ్యలో సెంటర్ అవుతుంది. చూసుకొని ఈ మధ్యలో కూడా ఒక టాకా వేసుకో. అదేవిధంగా మరొక వైపుని కూడా ఈ రెండింటిని కలుపుతూ ఒక టాకా వేయాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా కలిపి కుట్టుకోండి. మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు చిన్ పాయింట్ని తీసుకోండి. ఈ మజిల్ పాయింట్ యొక్క కే పాయింట్ ఉంది కదా, అలాగే ఈ చిన్ పాయింట్ యొక్క కేక పాయింట్ని కలుపుతూ ఒక టాకా వేసుకోండి. ఇప్పుడు ఈ చిన్ పాయింట్ యొక్క ఈ పాయింట్ ఉంది కదా, ఈ చివరని అలాగే ఈ ఫేస్ పార్ట్ యొక్క ఈ చివరని కలిపి ఒక టాకా వేసుకోండి. అదేవిధంగా మరొక వైపుని కూడా ఈ విధంగా పెట్టుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక టాకా వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపి కుట్టుకోండి. ఇప్పుడు హెయిర్ పార్ట్ని తీసుకోండి. ఇప్పుడు ఈ పీస్ని మనం ఈ మొత్తం చిన్ వరకు కుట్టుకున్నాం కదా, ఈ కింద ఈ విధంగా పెట్టుకొని ఈ 2 చివరలను కూడా ఒక టాకా వేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తాన్ని కలిపి కుట్టుకోండి. ఇప్పుడు ఇయర్స్ పార్ట్ తీసుకోండి. మనం ముందుగానే కుట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొని ఇక్కడ హెయిర్ స్ట్రిప్ పాయింట్కి ఇయర్స్ పాయింట్ ఉంది కదా, ఈ విధంగా పెట్టుకొని ఇయర్స్ రెండింటిని కలిపి కుట్టుకోవాలి. ఇప్పుడు ఫేస్ యొక్క ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ హెడ్ తీసుకోండి. ఈ 2 పీసెస్ని కూడా ఈ విధంగా రెండింటిని కలుపుతూ ఇక్కడ ఒక టాకా వేసుకోవాలి. అదేవిధంగా ఈ చివరని కూడా ఒక టాకా వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపి కుట్టుకోవాలి. ఇప్పుడు హెయిర్ స్ట్రిప్ పార్ట్ ఉంది కదా, ఈ ఏ పాయింట్ ఐ పాయింట్ ఉన్నాయి కదా, అలాగే బ్యాక్ హెడ్ యొక్క ఓపీ పాయింట్లు ఉన్నాయి కదా, ఈ విధంగా ఏ పాయింట్ని ఓ పాయింట్ని జాయిన్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ ఐ పాయింట్ని పీ పాయింట్ని కలిపి ఒక జాయింట్ వేసుకోవాలి. ఇక చూడండి, క్లాత్ మీద చూపిస్తున్నాను నేను. ఈ ఫ్రంట్ పార్ట్ చూపించాను కదా, ఇది కుట్టుకున్నాం కదా మనం. అలాగే ఈ బ్యాక్ హెడ్ పార్ట్ కూడా తీసుకొని ఈ విధంగా మర్చుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ హెడ్ పార్ట్ని ఈ విధంగా దీని మీద వేసుకోండి.
హెయిర్ కోసం పెట్టిన క్లాత్ని లోపలికి ఈ విధంగా మర్చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక టాకా వేసుకోండి. అదేవిధంగా ఈ మరొక వైపుని కూడా హెయిర్ పార్ట్ యొక్క ఆ పీస్ని లోపలి సర్దుకుంటూ ఈ 2 పీసెస్ని కలుపుతూ ఒక టాకా వేసుకోండి. ఈ విధంగా టాకాలు వేసుకున్న తర్వాత ఈ 2 క్లాత్ని ఈ విధంగా తీసుకోండి. ఇప్పుడు బ్యాక్ హెడ్ యొక్క సెంటర్ పాయింట్ ఉంది కదా, అదేవిధంగా ఫ్రంట్ హెయిర్ స్ట్రిప్ పాయింట్ యొక్క సెంటర్ పాయింట్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని ఈ హెయిర్ని సర్దుకుంటూ మధ్యలో ఒక టాకా వేసుకోండి. ఈ విధంగా టాకాలు వేసుకోవడం వల్ల మీరు కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని మడుచుకుంటూ ఈ 2 వైపులా కూడా ఈ చివరి వరకు మొత్తాన్ని కలిపి కుట్టుకోవాలి. అప్పుడు మనకి ఇలా వస్తుంది. దీన్ని రివర్స్ చేసుకుంటే మన లైన్ యొక్క ఫేస్ పార్ట్ అనేది కంప్లీట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు బెల్లీ పాయింట్ తీసుకోండి. అలాగే బ్యాక్ ఇన్నర్ లెగ్ ఉంది కదా, ఈ 2 పార్ట్స్ని తీసుకోండి. ఈ విధంగా ఈ బెల్లీ పార్ట్కి ఈ బ్యాక్ ఇన్నర్ లెగ్ని ఈ విధంగా జోడించుకోవాలి. ఇవి కూడా కట్ 2 పీసెస్ కదా, ఈ 2 పీసెస్ని ఒకటి ఈ విధంగా ఒకటి ఈ విధంగా వేసుకొని జాయిన్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ ఇన్నర్ లెగ్ని తీసుకోండి. ఇక్కడ ఈ ఏబీ పాయింట్లకి ఈ సిడి పాయింట్లని కలిపి టాకాలు వేసుకోవాలి. ఇది కూడా ఒకటి ఈ విధంగా ఒకటి రివర్స్లో ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ క్లాత్ మీద చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పాయింట్లను కలుపుతూ ఒక టాకా వేసుకోండి. ఈ విధంగా మొత్తం అన్ని టాకాలు వేసుకొని ఈ మధ్యలో జాయింట్స్ని కుట్టుకోవాలి. ఇప్పుడు టెయిల్ పార్ట్ని అలాగే కింద టెయిల్ కోసం ఇంకో టెయిల్ హెయిర్ పార్ట్ని తీసుకొని ఈ 2 పీసెస్ని ఈ విధంగా పెట్టుకొని మధ్యలో కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఈ 2 పీసెస్ని కూడా మధ్యలోకి ఈ విధంగా మడవండి. ఇప్పుడు ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తాన్ని కలిపి కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీన్ని జస్ట్ రివర్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మన ఫెల్ట్ వరకు పెట్టుకున్నాం కదా, అక్కడ వరకే స్టఫింగ్ చేసుకోండి. ఈ కింద స్టఫింగ్ చేసుకుంటే అది ఊగడం కుదరదు. ఇప్పుడు సైడ్ బాడీని తీసుకోండి. ఇక్కడ ఈ ఎక్స్ నుంచి వై వరకు కుట్టుకోవాలి. ఈ మధ్యలో మనం కుట్టి పెట్టుకున్న టెయిల్ పార్ట్ని పెట్టుకోవాలి. ఇక్కడ 3 కొనల్లా ఉన్నాయి చూడండి, ఈ మధ్యలో కొన దగ్గర మనం ఆ టెయిల్ పార్ట్ని పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని కలిపి కుట్టుకోవాలి. మనం ముందుగా బెల్లీ పార్ట్కి బ్యాక్ ఇన్నర్ లెగ్ని ఫ్రంట్ ఇన్నర్ లెగ్ని కలిపి కుట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పార్ట్ని తీసుకొని ఈ జెడ్ పాయింట్లు ఉన్నాయి కదా, సైడ్ బాడీ యొక్క జెడ్ పాయింట్ అలాగే బెల్లీ పాయింట్ యొక్క ఈ జెడ్ పాయింట్ని కలిపి ఒక టాకా వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తాన్ని కలిపి కుట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకు క్లాత్ మీద చూపిస్తున్నాను చూడండి. సైడ్ బాడీకి ఆల్రెడీ టైల్ పెట్టి కుట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇటువైపు ఒక టాకా వేసుకోండి, అదేవిధంగా మరొక వైపుని కూడా ఇంకో టాకా వేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక చూడండి, మన సైడ్ బాడీను ఫ్రంట్ బెల్లీ పార్ట్స్ యొక్క ఈ 2 పాయింట్స్ కనిపిస్తున్నాయా, ఈ లెగ్స్ దగ్గర మనకి 2 ఈక్వల్గా వస్తాయి. ఇలా ఈ 2 కలిసే చోట జాయింట్ల దగ్గర మనం ఒక టాకాలు వేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఈ 2 పార్ట్స్ని కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఇలా జాయింట్లు వేసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, టాకాలు వేసి. ఇదిగోండి, ఇక్కడ ఒక టాకా వేసానా, అదేవిధంగా ఇలా టాకాలన్నిటికీ వేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ మొత్తాన్ని కలిపి కుట్టుకోవాలి. మనకి ఈ విధంగా వస్తుంది. మీకు ఇంకా ఈజీగా ఉండడం కోసం నేను ఈ పార్ట్ వరకు ఈ బాడీ పార్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగానే కుట్టి పెట్టుకున్నాం కదా ఫేస్ పార్ట్, ఈ ఫేస్ పార్ట్ని అలాగే ఇప్పుడు కుట్టి పెట్టుకున్న ఈ బాడీ పార్ట్ని 2 పీసెస్ని తీసుకోండి. ఇక్కడ మధ్యలో సెంటర్ ఉంది కదా, ఈ 2 సెంటర్ని కలిపి
ఈ విధంగా ఒక టాకా వేసుకోవాలి. అదేవిధంగా సెంటర్లో చిన్ పాయింట్ ఉంది కదా, అక్కడ ఒక డాట్ ఉంటుంది చూడండి, ఆ డాట్ పాయింట్ని అలాగే ఈ ఫ్రంట్ బెల్ యొక్క ఇక్కడ ఒక ఉంది కదా, ఆ పాయింట్కి కలిపి ఒక టాకా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపి కుట్టుకోవాలి. ఇలా ఈ మొత్తాన్ని కుట్టుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మన ఓపెనింగ్కి ఈ బెల్లీ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్లో మనం చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న దాంట్లో నుంచి మనం ఈ బొమ్మని రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఐస్ అండ్ నోట్స్ పెట్టి స్టఫింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం స్టఫింగ్ చేసుకున్న తర్వాత దీన్ని క్లోజింగ్ స్టిచ్తో క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఫినిషింగ్ కోసం ఇక్కడ లెగ్స్ దగ్గర ఈ విధంగా మనం ఈ ఫింగర్స్ లుక్ కోసం ఈ విధంగా దారంతో ఇలా కుట్టుకోవాలి. ఇదే విధంగా మనం 4 లెగ్స్ను కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫేస్ దగ్గర కొంచెం ఫినిషింగ్ ఇవ్వడం కోసం నేను ఈ విధంగా థ్రెడ్తో కుడుతున్నాను. ఈ కింద నుంచి ఈ పైన డాట్ పాయింట్ ఉంది కదా, ఈ డాట్ పాయింట్ దగ్గర సూదిని ఈ విధంగా పైకి లేపి కిందకి మళ్ళీ అదే ప్లేస్లో దించండి. అదేవిధంగా 2 సైడ్స్ కూడా చేయాలి. ఇవి జస్ట్ ఫేస్కి కొంచెం లుక్ ఇవ్వడం కోసమే. ఇక్కడ మీకు బ్లాక్ థ్రెడ్ పెట్టుకొని ఈ విధంగా కుట్టుకోండి. అంతే, మన లైన్ సాఫ్ట్ అయి తయారైపోయింది.